ఇది మట్లకుంట చంద్రశేఖర్ మరియు మట్లకుంట సుందరమ్మ పేరు మీద ఉన్న అతి భారీ అక్రమ స్వాధీన చిట్టా. ఇది నా ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు 1971 నుంచి ఇప్పటి వరకు నా కరెంటు బిల్లు, నా ఇంటి పనులు పూర్తిగా సంబంధించిన వివరాలు, ఏ అధికారి అమ్మకి సంబంధించిన వివరాలు నేను సేకరించాను. ఇది మట్లకుంట సుందరమ్మ గారి పాస్బుక్. దీని మీద యూనిక్ నెంబర్ లేదు. ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్తే ఇది ఫేక్ పాస్బుక్గా గుర్తించి ఎంఆర్ఓ గారికి ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఇందులో మొత్తం ఆవిడకి సంబంధించిన 11 సర్వే నెంబర్లు ఉన్నాయి. 11 సర్వే నెంబర్లో ఒక్క చోట కూడా ఫిజికల్ ల్యాండ్ అనేది లేదు ఆవిడికి. ఇది ఫేక్ పాస్బుక్, ఫేక్ ల్యాండ్. ఇందులో మనం కీలకంగా తీసుకుంటే 1147 మెట్ట 18 కుంట్లు భూమి ఉన్నది. ఈ 18 కుంట్ల భూమి ప్రస్తుతం ఏ స్థితిలో ఉందో మీకు నేను చూపిస్తాను. అశ్వారావుపేట టౌన్లో ఈవిడ పొందినటువంటి ఫేక్ పాస్బుక్లో ఉన్న 1147 పూర్తిగా నాన్ అగ్రికల్చర్ ల్యాండ్. దీన్ని ఈయన స్థానికంగా చాలామందికి రిజిస్ట్రేషన్ చేయడం అనేది జరిగింది. ఫేక్ పాస్బుక్లో ఫేక్ సర్వే నెంబర్ వేసి ఫేక్ రిజిస్ట్రేషన్ చేశాడు. అలా 18 కుంట్ల భూమిని మొత్తం అయితే మొత్తం 8/1/29 లేదు. కేవలం వాళ్ళ తనయులు, వాళ్ళ కొడుకులు ఇద్దరు మట్లకుంట కామేశ్వరరావు, మట్లకుంట చంద్రశేఖరం అధికారం చూపించుకుంటూ, అలాగే అధికారులు మభ్యపెట్టి వాళ్ళు ఏ రకంగా మాయ చేస్తున్నారో మాకైతే తెలియదు. కానీ ఒకసారి పూర్తి చేస్తతాల విషయాలను చేస్తే ప్రతిదీ బయటకు వస్తుంది. మున్సిపాలిటీ మన కార్యదర్శి టీపీపీఓ గారు కానీ కమిషనర్ గారు కానీ ఇవ్వమని లెటర్ పెడితే అది ఇవ్వండి అని చెప్పినా కానీ సాటి ఆయనతో పాటు పనిచేసేవాళ్ళు నాకు వాటర్ ఇవ్వలేదు. ఇవ్వకపోగా హ్యూమన్ రైట్స్ కమిషన్ నుంచి నేను ఆర్డర్ తెచ్చుకుంటే ఇది మట్లకుంట చంద్రశేఖర్ మరియు మట్లకుంట సుందరమ్మ పేరు మీద ఉన్న అతి భారీ అక్రమ స్వాధీన చిట్టా. ఇది నా ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు 1971 నుంచి ఇప్పటి వరకు నా కరెంటు బిల్లు, నా ఇంటి పనులు పూర్తిగా సంబంధించిన వివరాలు, ఏ అధికారి ఎవరు అడిగినా సరే ప్రతిదీ నేను వాళ్ళకి అందజేస్తాను. కానీ దీనికి సంబంధించిన పూర్తి క్షేత్రస్థాయి వివరాలు కూడా నా దగ్గరే ఉన్నాయి ప్రతిదీ. ఓకే.